అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ఇరుపాపం చేయాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాతే. ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి మొన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మావిగ్ గన్ అని చెప్పేసి అని అన్నాడో దాన్ని ఉద్దేశించి వైసీపీ కార్యకర్తలకి, నాయకులకి, అలాగే రాష్ట్ర ప్రజలకి వివరిస్తూ అసలు ఆ మావిగ్ గన్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన రాజధానిగా మేము తీర్చిదిద్దేస్తాం. గతంలో మేము 3 రాజధానులు అని చెప్పేసి ఊరికే అనలేదు. అమరావతిని మేము అభివృద్ధి చేయలేము, అమరావతి అభివృద్ధి అయ్యే అవకాశాలు ఎక్కడా లేవు, అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఏమైనా తీటనా అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమైనా దోలా అని చెప్పేసి అర్థం. తెలుగులో దోలానే అంటారు, తీట అంటే తెలుగులో దోలా అని అర్థం. మనం తెలంగాణలో ఎక్కువగా ఈ పదం వింటూ ఉంటాం. ఆడి పెద్ద తీటగాటరా బాబు అంటూ ఉంటారు, ఎందుకంటే నాకు బాగా తెలుసు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తామనంటే, ప్రతి రూపాయి ఖచ్చితంగా చిన్నపాటి ఇది కూడా లేకుండా వితౌట్ పిల్ఫరెన్స్ చేర్చడం ఎట్లా, ఎక్కడికి చేరాలను, అలాగే రియల్ ధర్మకర్తలు ట్రస్టీలు ఎట్లా చేయాలనో అది చేయడం ఎట్లా, దీని మీద దృష్టి పెట్టాడు. అందుకోసం ఇది కష్టం అనేది అసాధ్యం అనేది చేస్తుంది. లేకపోతే ఎందుకు ఆయనకేం నిజంగానే తీటే నిజంగా జగన్మోహన్ రెడ్డి నువ్వు దోలగాలే. ఈ మాట నేనే అనట్లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా దోలనా అంటే తీటనా అంటే దోలా అని అర్థం. నిజంగా మీ పార్టీ నాయకులు నీతో సహా నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ నిజంగానే తీటగాళ్ళు. తెలుగులో చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే దోలగాళ్ళు కాబట్టి 2014 నుంచి 19 వరకు అమరావతికే మా మద్దతు అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు తీటగాళ్ళు కాబట్టికే. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత మేము 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నాము, మళ్ళీ సరికొత్త బిల్లుతో ముందుకు వస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నారు తీటగాళ్ళు కాబట్టి. మళ్ళీ ఓడిపోయిన 2 ఏళ్ల తర్వాత వచ్చేసి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగ్ గన్ అని చెప్పేసి మళ్ళీ కొత్త డ్రామా ఆడుతున్నారు తీటగాళ్ళు కాబట్టి. నిజంగానే తీటగాళ్ళు, రాష్ట్రానికి పట్టిన దోలగాళ్ళు తీటగాళ్ళు. కాస్త ఇంగిత జ్ఞానం లేదు, బుద్ధి జ్ఞానం లేదు నీకు. ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా తీటనా? నిజంగా తీటే. తెలుగులో చెప్పాలంటే దోలగాళ్ళు. నీలాంటి దోలగాళ్ళు రాజకీయాల్లో ఉండడం నిజంగా మా రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. అనకూడదు ఈ పదం 10 సార్లు అంటున్నానని చెప్పేసి అని అనుకోమాకండి. అంటే అర్థం కాని పదం వాడేసాను కదా అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి అనుకుంటున్నాడేమో. ఇక్కడ అంత పిచ్చోళ్ళు ఎవరో లేరు. నువ్వు అన్న పదాలకు అన్నిటికీ అర్థాలు తెలుసు, తెలుగులో వివరించే ప్రయత్నం చేస్తున్నావు. అందుకే తీటగాళ్ళు అంటే దోలగాళ్ళు అని అర్థం. నిజంగా మీరు దోలగాళ్ళే రాజకీయాల్లో. మీ అంత దోలగాళ్ళు తీటగాళ్ళు ఇంకెవడ ఉండడేమో భూప్రపంచంలోని. దిక్మాల మంద రోజుకు ఒక మాట మాట్లాడతారు, పూటకు ఒక మాట మాట్లాడతారు. నేను కాక మొన్న సవటా నువ్వేమని మాట్లాడావు? అసెంబ్లీలో తీర్మానం జరుగుతున్న రోజున మీడియాతో మాట్లాడుతూ నువ్వేమని మాట్లాడావు? మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతికి మా మద్దతు ఉంటుంది, మేము గతంలోనే 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నామంటే దాని అర్థం అమరావతి రాజధాని మేము యాక్సెప్ట్ చేసినట్టే కదా అని చెప్పేసి మాట్లాడిన మీరే కదా. మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వచ్చి అమరావతి అభివృద్ధి చెందే ప్రాంతం కాదు, ఎప్పట్లో అవ్వదు, ఎప్పుడుకో అవుద్ది, అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడో, ఇప్పుడు మావిగ్ గన్ అంటున్నాడో, లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఏమైనా దోలా తీటనా అంటే నిజంగా మీరు రాజకీయాల్లో తీటగాళ్ళే. మీ అంత తీటగాళ్ళు ఎవడో ఉండడేమో, లేకపోతే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతారు కదా. ఏమంటే మీరు ఏదన్నా ప్రజలకి సలహాలు కానీ లేదంటే ప్రభుత్వానికి సూచనలు కానీ చేయాలనుకుంటే నేరుగా మీరు ఎక్కడ మాట్లాడాలండి? అసెంబ్లీలో కదా మాట్లాడాల్సింది. మరి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళరు? పోనీ జగన్మోహన్ రెడ్డికి నామూషి వెళ్ళలేడు అనుకుందాం, మిగిలిన 10 మంది సభ్యులకి ఏమైందండి? కనీసం వాళ్ళన్నా పంపించవచ్చు కదా, వాళ్ళు ఎందుకు వెళ్ళరు? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి వెళ్ళరు, గెలిచిన సభ్యులు కూడా అసెంబ్లీకి వెళ్ళరు. అసెంబ్లీకి వెళ్ళి మీ విధి విధానాలు ఏమన్నా ఉంటే అసెంబ్లీలో చెప్పాలి. ఆయన నువ్వెవడి పకోడీ గడివి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి నీకేం సంబంధం ఉంది? నువ్వు ఆఫ్టర్ ఆల్ గత ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుడివి. మేము ప్రభుత్వ సలహాదారుడి ఎందుకు మాట్లాడుతున్నాడంటే రాజకీయాల గురించి మాట్లాడకూడదా కదా అంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి అని చెప్పేసి ఒక పదవి ఏదో కట్టబెట్టారు. ఆ తర్వాత ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా నువ్వు ప్రధాన కార్యదర్శిగా ప్రెస్ మీట్ పెట్టు. ఆ ప్రభుత్వ సలహాదారుడిగా నువ్వు జీతం తీసుకున్నావు, నెలకు 5 లక్షల రూపాయలు. ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి ఒక పక్కన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నువ్వు ప్రెస్ మీట్లు ఎలా పెట్టావండి? తీటగాళ్ళు కాబట్టి. నేను అనే పదం కాదు ఇది. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా తీటనా అన్నారో నిజంగానే జగన్మోహన్ రెడ్డికి తీట మూలానే పూటకు ఒక మాట మాట్లాడుతున్నాడు. గతంలో ఒకే రాజధాని, నేను కొంప కట్టుకుంటున్నాను ఇక్కడే అమరావతిలో కాబట్టి అమరావతి రాజధాని, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి బహుశా 3 రాజధానులు ఉండొచ్చేమో అని చెప్పేసి అన్నాడు. ఆ తీట కొలిదే, ఆ తీటతోటే 3 రాజధానులు.
ఒక దానికి దిక్కులేదు కానీ ఇక్కడ 3 రాజధానులు అన్నాడు. 3 ఏళ్ళు అప్పాబాయి ఆట ఆడేశారు, 3 మొక్కల ఆట ఆడేశారు తీటకొలు తిని. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే అసెంబ్లీలో హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పుతో కొట్టిన తర్వాత అదే అసెంబ్లీలో మేము బిల్లు వెనక్కి తీసుకుంటున్నాం అన్నాడు తీటగాడే. మళ్ళీ కొత్త బిల్లు ప్రవేశపెడతాం అన్నారు తీటగాళ్ళే. అధికారంలో 2 ఏళ్ళు ఉన్నారు. తర్వాత మీరు అసెంబ్లీలో బిల్లు వెనక్కి తీసుకున్న తర్వాత మీరు అధికారంలో 2 ఏళ్ళు ఉన్నారు. ఆ 2 ఏళ్లలో ఇప్పుడు కూడా మళ్ళీ 3 రాజధానులు కానీ రాజధాని అనే అంశం కానీ మీ నోటంటే రాలా. ఓడిపోయిన 2 ఏళ్ల తర్వాత ఇవాళ అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ వస్తుంటే, పార్లమెంట్లోని రాజ్యసభలోని బిల్లు పాస్ అవుతుంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి డైవర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చి మావి గన్ అని చెప్పేసి ఒక కొత్త వివాదాన్ని తీసుకొచ్చి, ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి, ఏదో రకంగా రాష్ట్ర రాజధాని నాశనం చేసేయాలని చెప్పేసి అని మాట్లాడుతూ తిట్టగాళ్ళు నోటి తోల ఇష్టానుసారంగా మాట్లాడితే దాన్ని ట్రోల్ చేయకపోతే ఏం చేస్తారండి? మీ పార్టీ నాయకులు వచ్చి బయటకు వచ్చి మాట్లాడమను ఇదే అంశం పైన. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇప్పుడు విశాఖపట్నం ప్రజలు అడుగుతున్నారు మిమ్మల్ని, అదంటే గతంలో మీరు విశాఖపట్నం, కర్నూలు, అమరావతి అన్నారు కదా, మరి ఇప్పుడు ఏమైంది అని చెప్పేసి అని. అంటే రోజుకు ఒక మాట మారిపోద్దా అండి రాజకీయాల్లో? ఒక మాట మీద నిలబడడం చేత కదా. ఇవాళ మావిగాని అన్నాడు, రేపొద్దున ఇంకొక పేరు ఎట్టేస్తాడు, ఎల్లుండి ఇంకో పేరు ఆడతాడు. ఒక 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అబ్బాయి ఇది కాదు, ఇవన్నీ నాకు సరిగా బుర్ర పని చేయదు, నేను సరిగా ఆలోచించుకోలేదు అంటాడు. మరి ఏం చేస్తావు అప్పుడు? సరే ఎవరికి చెప్తున్నారు? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? రాష్ట్ర రాజధాని పైన క్లారిటీగా మీ సభ్యులంతా కలిసి అసెంబ్లీలో క్వశ్చన్ చేయలేరా? జనం యాక్సెప్ట్ చేయలేదు కదండి. 3 రాజధానుల అంశాన్ని జనం యాక్సెప్ట్ చేయలేదు, జనం ఒప్పుకోలేదు. ఒప్పుకోలేనందుకే కదా మీకు 11 వచ్చినాయి. ఇవాళ మావిగన్ అంటే జనం యాక్సెప్ట్ చేస్తారా? గతంలో మీరు అమరావతి రాజధాని అని చెప్పేసి ఒప్పుకున్నారు, ఎన్నికలకి వెళ్ళారు, 151 స్థానాలు వచ్చినాయి. తర్వాత 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు పోయినాయి, ఉన్న రాజధాని సర్వనాశనం చేసి పెట్టారు. 11 స్థానాలకు పడిపోయాం. ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి? అమరావతి రాజధానిగా ఉంటే మీకు వచ్చిన నష్టం ఏంటి? అవినీతి అన్నారు, దోపిడీ అన్నారు, దోచేశారు అన్నారు, తినేశారు అన్నారు, లక్షల కోట్ల రూపాయలు అవినీతి అన్నారు, 6,17,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారు, నా దగ్గర జీవోలు ఉన్నాయి, నేను పుస్తకం వేస్తున్నానని చెప్పేసి ఒక పుస్తకం ముద్రించారు, రాష్ట్ర వ్యాప్తంగా పంచారు దాన్ని. అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు ఆ పుస్తకాన్ని ఎక్కడ పెట్టుకున్నారండి? ఆ 6,17,000 కోట్ల రూపాయలు అవినీతి ఎటు వెళ్ళిపోయింది? తాడు బంగారంలో అని చెప్పేసి ఒక స్కిల్స్ స్కామ్ అని చెప్పేసి ఒక కేసు పెట్టారు. ఒకడు 300 కోట్లు అంటాడు, ఒకడు 3,000 కోట్లు అంటాడు. ఏం తేల్చారంటే తేల్చింది సచ్చింది ఏమీ లేదు అందులో. మరి 6,17,000 కోట్ల రూపాయలు అవినీతి ఏమైపోయింది? పుస్తకం వేశారు కదా. తేటగాళ్ళు తేటనే నిజంగా. ఎట్టా పడితే అట్టా వినే గొర్రెలు ఉన్నారులే మనకి. మనం ఏం చెప్పినా కానీ గొర్రెల మందలాగా మన జనం వింటారులే. మన కార్యకర్తలు కావచ్చు, మన నాయకులు కావచ్చు, పక్క గొర్రెల మంద. ఆ మందకి ఎన్ని చెప్పినా సరే వింటారులే. లాజిక్లు ఏం అవసరం లేదు, ప్రజలందరూ ఎర్రిపప్పలు అని చెప్పేసి అని మీ ఉద్దేశం అన్నమాట. మీ ఆలోచన విధానాలు అలాగ ఉన్నాయి. ఇవాళ వచ్చేవని మాట్లాడుతుంటే మేము ఎక్కడికో ఎక్కడ తీసుకెళ్ళిపోయావు? పోనీ ఓకే, ఇవన్నీ వద్దండి. ప్లాన్ బి బాగానే ఉంది, మావి కానీ బాగానే ఉంది. ఎప్పుడు చెప్పాలి మీరు? ఎప్పుడండి చెప్పేది? అసెంబ్లీలో ఇదే అమరావతికి సంబంధించి మీరు ఏదైతే 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నాం, అమరావతి రాజధానిగా ఉంటుంది, మేము సరికొత్త బిల్లుతో ముందుకు వస్తామని చెప్పేసి ఏ రోజైతే ప్రకటించారో ఆ రోజు కావచ్చు, లేదంటే ఆ మరుసటి రోజు కావచ్చు, మా ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, మా దగ్గర ప్లాన్ బి ఉంది. ప్లాన్ బిలో భాగంగా అమరావతి, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలని కలుపుతూ ఒక క్యారిడార్గా చూస్తూ మావిగన్ అని చెప్పేసి ఒక కొత్త పేరు పెట్టాలనుకుంటున్నాము, ఇదే మన రాజధాని అని చెప్పేసి మీరు ఆ రోజు ఎందుకు చెప్పలేదండి? ఏ రోజు చెప్పాలి మీరు? 4 ఏళ్ల కిందట చెప్పాలి. ఎప్పుడు చెప్తున్నారండి మీరు? 4 ఏళ్ల తర్వాత. మీరు 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్న తర్వాత 2 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, తర్వాత ఎన్నికలు వచ్చినాయి, ఇవాళకి ఓడిపోయి 2 ఏళ్ళు అయ్యింది. 4 ఏళ్ల తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అంటే మిమ్మల్ని నిజంగానే తీటగాలనుకుంటారు. 100% మీరు తీటగాలే. అనవసరంగా మీరు రాజకీయాలు చేస్తున్నారంటే రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడేసుకుంటున్నారు, రాష్ట్ర యువత జీవితాలతో ఆడేసుకుంటున్నారు. పరిశ్రమలు రావద్దు, రాజధాని వద్దు మనకి, ఎక్కడ కూడా ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చెందొద్దు, ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో కూడా రోడ్లు పడొద్దు. రాష్ట్రానికి ఏదైనా ఒక పరిశ్రమ వస్తుందంటే దానికి వ్యతిరేకంగా మనం నినాదాలు చేయాలి, ట్రోలింగ్ చేయాలి, విమర్శలు చేయాలి, అవినీతి అని చెప్పేసి మరకేసేయాలి, బుర్ర చల్లేయాలి. పైకి ఇక్కడికి వచ్చి సైలెంట్ కూర్చొని జగన్మోహన్ రెడ్డి కానీ దోలా ఆ దోలే అనకూడదేమో, ఇలాంటి బదాలు మాట్లాడకూడదు. కానీ ఉదాహరణకు చెప్తున్నా, నువ్వు ఒక ప్రభుత్వ సలహాదారుడివి, మాజీ సలహాదారుడివి,
జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇవాళ నువ్వు 2వ స్థానంలో ఉన్నావు మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఎవడన్నా అవునన్నా కాదన్నా నువ్వు 2వ స్థానమే. నీలాంటి సలహాలు ఇచ్చిన వాళ్ళనే, అంటే నీలాంటి సచ్చుగాళ్ళు అందరూ సలహాలు ఇచ్చిన వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి నిజంగానే తీటగడయ్యాడు. కాస్త సిగ్గుపడితే బాగుంటుందండి. ఇక నేను అనవసరంగా తీట గీట అని మాట్లాడితే ఇక ఇలాంటి విమర్శలు వస్తాయి. మాకేం అనాలనే ఉద్దేశం ఏమీ లేదు. నీ నోటంటే నువ్వు అన్నావు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా తీటనా అని చెప్పేసి అని, నిజంగా జగన్మోహన్ రెడ్డికి తీట అని చెప్పేసి అని మాట్లాడుతున్నాం. ఇంక ఎక్కడైనా సరే అమరావతి ప్రాంతం గురించి కానీ లేదంటే మావిగాని గురించి కానీ మీరు ఇలాంటి పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడమాకండి. చాలా సిగ్గు కూడాను.